పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేటీఆర్ వాహనం కూడా ఏసీబీ కార్యాలయం చేరుకోబోతుంది. ఇప్పటికే పోలీసులు కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కేవలం ఒక్క వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం చూస్తున్నాం ఇప్పటికే కేటీఆర్ అయితే మాత్రం ఏసీబీ కార్యాలయంకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. కేవలం కేటీఆర్ మాత్రమే లోపలికి అనుమతించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.